మనం కొన్ని గడియల్లో కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన వెంటనే అందరం సెకండ్ ఇచ్చుకొని ఒకటి చెప్పుకుంటాం. ఏం చెప్తాం? హ్యాపీ న్యూ ఇయర్ అంటాం కదండి. వెరీ గుడ్. మన భావం ఏంటి చెప్పండి? క్రొత్త సంవత్సరం ఎలా ఉండాలని? ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. మీరు నేనే కాదు, దేవుడు కూడా మన కొత్త సంవత్సరం సంతోషంగా గడపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన సంతోషానికి వ్యతిరేకి కాదు. ఆది కాండంలోనే ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళతో అన్నమాట, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండి అని చెప్పి వాళ్ళకి ఫలాలు ఇచ్చి ఇవన్నీ కూడా మీకు ఆహారంగా ఇచ్చానని చెప్పి వాళ్ళ సంతోషంగా ఉండమని చెప్పాడు. సో మనం సంతోషంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుతున్నాడు. మన సంతోషానికి కర్త కూడా ఆయనే. యేసయ్య ఈ లోకానికి వచ్చింది కూడా మనకు సంతోషాన్ని ఇవ్వడానికే వచ్చాడు. అందుకు యేసయ్య జన్మించినప్పుడు దూతలు పాడిన పాట ఏమంటారు? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికంటే ముందు ఒక మాట అంటారు, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నారు. సో యేసయ్య జన్మించడమే మనకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన జన్మించాడు. అయితే ఈ హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ సంతోషాన్ని మనం ఎప్పుడు అనుభవించగలం అని చెప్పి ఒక పాఠాన్ని దేవుడు మనకు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? దుఃఖపడిన వారే సంతోషిస్తారంటండి. ఏంటండి పాఠం? ఏంటండి? దుఃఖపడిన వారే సంతోషిస్తారు, ఏడ్చిన వారే సంతోషిస్తారు. ఎలా చెప్పారండి అని మీరు చూస్తే, ఈ 3వ అధ్యాయం ప్రారంభము భయముతోనూ బాధతోనూ ప్రారంభిస్తాడు, వణుకుతో ప్రారంభిస్తాడు అన్నమాట. కానీ ముగించడం మాత్రం సంతోషంతో ముగిస్తాడనమాట. సారో టు సాంగ్ అనమాట. అంటే బాధతో ప్రారంభించిన వ్యక్తి సంతోషంతో ముగిస్తాడు. ఇది ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి. ఈ 3వ అధ్యాయం ప్రారంభం ఎలా ఉంటుందో. ప్రారంభం ఎక్కడి నుంచి ఉంటుందంటే 2వ వచనం చూడండి. 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు. సో దేంతో ప్రారంభించాడు చెప్పండి? గడగడగడగడ వణుకుపోతూ భయంతో ప్రారంభించాడు. సో ఈ భాగం ప్రారంభమే భయంతో ప్రారంభిస్తున్నాడు. ఇంకా కొంచెం మనం అలా ముందుకెళ్తే ఆయన భయాన్ని 16వ వచనంలో చూస్తే ఇంకా తీవ్రంగా చూపిస్తాడు. 16వ వచనంలో కొంచెం కిందకెళ్ళి చూద్దాము. నేను ఓరకొని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది, నా అంతరంగము కలవరపడుచున్న. సో ఆయనలో ఏముంది? కలవరం ఉంది. ఇంకా చూడండి, ఆ శబ్దమునకు నా పెదవులు కదిలిపోతున్నాయంటే అర్థం ఏంటి? ఎంత భయం ఆయనలో ఉందంటే ఇక్కడ ఉడుకుపోతున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ లైన్లో చూడండి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు సో ప్రారంభం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? గడగడగడగడగా ఉణుకుపోతున్నాడు, భయము దిగులు బాధతో అలా ప్రారంభిస్తున్నాడండి. కానీ ముగింపు మీరు చూడండి, 18వ వచనం ఎలా అంటున్నాడు? నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. సో దుఃఖంతో భయంతో వణుకుతో ప్రారంభించిన వ్యక్తి దేంతో ముగిస్తున్నాడు చెప్పండి? సంతోషంతో ఆనందంతో ముగిస్తున్నాడు. సో అందుకోసం నేను చెప్పాను, సంతోషించాలి అంటే ముందు మనం ఏం చేయాలి? దుఃఖించాలి. చెప్పండి. సంతోషించాలి అంటే ఏం చేయాలి? దుఃఖించాలి కదండి. దుఃఖించిన వాడే ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. మనము మొన్న ఆదివారం ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు. సో కన్నీళ్లు విడిచి విత్తినవాడే సంతోషగానంతో ఏం చేస్తాడు? పంట కోస్తాడు. కన్నీళ్ళు విడవకుండా ఉన్నవాడు సంతోషంతో పంట కోయడన్నమాట. ఓకే, ప్రభు మత్తయి సువార్తలో కూడా మాట అంటాడు, దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడు. ధన్యులు అంటే సంతోషంగా ఉండేవారు అని అర్థం. దుఃఖపడేవారే సంతోషంగా ఉండేవారు అంటున్నాడు అనమాట. బైబిల్లో మీరు ఎక్కడన్నా చూడండి ఈ మాట పదే పదే దేవుడు చెప్తాడు. దుఃఖించిన వారే ఏం చేస్తారట? సంతోషిస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేనికండి దుఃఖించాలి? దేనికండి మనం బాధపడాలి? దేనికండి మనం బాధపడాలి అని అంటే, పాపం విషయమై పశ్చాత్తాపం ఉండాలి. చెప్పండి మాట. పాపం విషయమై పశ్చాత్తాపం. పాపం గుర్చిన పశ్చాత్తాపం ఎప్పుడైతే ఉంటుందోనండి, మనం నిజంగా దేవుని సన్నిధిలో దుఃఖంతో పశ్చాత్తాపడతామో, దేవుడిచ్చిన వాగ్దానం నిజంగానే నేను నీకేమిస్తాను? సంతోషం ఇస్తాను. మన కొత్త సంవత్సరం నిజంగా హ్యాపీగా ఉండాలంటేనండి ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో నిజంగా పాపం విషయమే ఏం చేయాలి? మనం దుఃఖపడాలి.
కన్నీళ్లు విరుచుచు విత్తువాడే, కన్నీరన్న విత్తనాన్ని నువ్వు వేసినప్పుడే సంతోష గానముతో సంతోషం అన్న పంటను నువ్వేం చేస్తావు? కోస్తావు. విత్తనాన్ని విత్తకపోతే పంట వస్తుందా? రాదు. విత్తనం ఏంటంటే కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినవాడే సంతోషం అన్న పంట కోస్తాడు. సో కొత్త సంవత్సరంలో సంతోషం అన్న పంట నువ్వు కొయ్యాలి అంటే కన్నీరన్న పశ్చాత్తాపం అన్న విత్తనం నువ్వు ఈరోజు వేయాలన్నమాట. సో దానికోసమే ఈ వర్తమానం. మనం పాపం విషయమై పశ్చాత్తాపడాలంటే ఏం చేయాలండి అని అంటే, ఈ భాగంలో హబాకుక్కు 3వ అధ్యాయంలోనండి 7 విషయాలు దేవుడు చెప్తాడు. నిజమైన పశ్చాత్తాపం మనలో కలగాలి అంటే ఈ హబాకుక్కు 3వ అధ్యాయంలో ప్రభు మనకు ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు? 7 పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ 7 పాఠాలు మనం అర్థం చేసుకుంటేనండి మనకు పశ్చాత్తాపం మన హృదయం వస్తుంది ముందు. ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడేనండి మనం దేవుని సన్నిధిలో నిజంగానే మనం మన పాపాన్ని ఒప్పుకుంటాము, పశ్చాత్తాపడతాము, పాపాన్ని విడిచిపెడతాము. కాదు, కొత్త సంవత్సరాన్ని సంతోషంతో పంట కోస్తాం. ఎంతమందికి నిజంగా నా కొత్త సంవత్సరం సంతోషం ఉండాలండి నువ్వు కోరుతున్నారు చెప్పండి. ఇక్కడ ఆలోచించి ఉదయం చెప్తానండి అంటారా? నిజంగా ఉదయం చెప్పడం కాదు, ఇప్పుడు చెప్పండి. ఏంటి మనకు నిజంగా ఏముండాలి? కొత్త సంవత్సరం నిజంగానే సంతోషం ఉండాలి. అలా ఉండాలి అంటే మన 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 జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం? 7 విషయాలు చెప్తాను చూడండి. మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకున్న సత్యం ఏంటంటేనండి, ఇగో పిల్లలు మాట్లాడితే వెనక్కి మాట్లాడుకోండి, డిస్టర్బ్ చేయదు. హబాకుక్లో మనం 3వ అధ్యాయం మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుడు పాపాన్ని సహించడు అని గ్రహించి దేవునికి భయపడాలి. చెప్పండి, మొట్టమొదటి పాఠం ఏంటండి? దేవుడు పాపాన్ని సహించడు అని గ్రహించి మనం దేవునికి భయపడాలి. అది ఫస్ట్ పాఠం. అందరూ చెప్పాలి ఏంటంటే, దేవుడు పాపాన్ని సహించడు అని గ్రహించి మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నిజంగానే దేవుడు పాపాన్ని సహించడు. చూసి చూడనట్టు వదిలేసేవాడు కాదు. ఇది ఎలా చెప్పారండి అంటే, భక్తుడు ఇక్కడ భయపడుతున్నాడు. చూడండి 2వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఎందుకండి ఈయన భయపడుతున్నాడంటే, ఈ హబాకుకు మొదటి 2 అధ్యాయాల్లో ఈ ఇశ్రాయేలు ప్రజలు చేసే పాపాన్ని గురించి చెప్తాడు. ఆ పాపానికి దేవుడు శిక్ష పంపించబోతున్నాడు అన్న సంగతి కూడా చెప్తాడు అనమాట. దేవుడు పాపాన్ని సహించడు, అంతేకాకుండా త్వరలో శిక్ష పంపిస్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఈయన హృదయంలో ఏం కలిగింది? వెంటనే భయం. అందుకోసం నేను చెప్పాను, దేవుడు పాపాన్ని సహించిన విషయాన్ని గ్రహించి మన మనసులో ఏం రావాలంట? భయం రావాలంటండి. ముందు ఆ దైవ భయం మనలో ఉన్నప్పుడే మనకు నిజంగా ఏమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. అదే మనకు లేకపోతే ఆయన అలాగే అంటాడులే, దేవుడు అలా క్షమించే వ్యక్తి ఏమనలే అని చెప్పి లైట్గా తీసుకుంటాం. బైబిల్లో అలా లైట్గా తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఆమోసు గ్రంథం చూడండి, మీకు ఒక వచనం చూపించి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. ఆమోసు గ్రంథం కొంచెం ముందుకు వెళ్తుంటుంది. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. వీళ్ళకి ఏమి లేదటండి, అసలు విచారమే లేదట. వెయిట్ 3వ వచనం నుంచి వెళ్ళిపోదాం. ఏ సమయంలో చూడండి ఎంత నిర్విచారంగా ఉన్నారో వీళ్ళు. ఉపద్రవ దినము బహు దూరంగా నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకే మీ మధ్య మీరు పీఠములు స్థాపించుతారు. సో ఉపద్రవ దినము బహు దూరముగా ఏంటది? బహు దూరం నాది అనుకొని, అంటే ఉపద్రవ దినము అంటే అర్థం ఏంటి? దేవుడు శిక్షించడం అన్నది చాలా దూరంగా ఉంది. అంటే ఇప్పుడప్పుడే ఏమి చేయడు అని చెప్పట వాళ్ళు ఏంటేంటి చేస్తున్నారట? అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారట. ఇంకా చూడండి 4వ వచనం, దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లను సాలోని క్రొవ్విన దూడలు వధించి భోజనము చేయుదురు. స్వరమండలతో కలిపి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములు కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసం పోసి
పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. అంటే దేవుడు శిక్ష పంపిస్తున్నాడన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? ఒకడు చాపుకొని పడుకోవడం, అంతేకాకుండా చక్కగా భోజనాలు చేయడం, అంతేకాకుండా చక్కగా తాగడం, ఎంజాయ్ చేయడం. ఒరే ఉపద్రవ దినం వస్తుందంటే కనీసం చీకు చింత కూడా వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ మనం హబాకుకు గ్రంథంలోకి వెళ్ళిపోతే మాత్రం హబాకుకు మాత్రం దేవుడు శిక్ష పంపిస్తున్నాడు అర్థం చేసుకొని గడగడగడగడ ఉణుకుపోతున్నాడండి. ఆయన కాళ్ళు కూడా ఏమవుతున్నాయట? ఉణుకుపోతున్నాయంట. మనం 16వ వచనంలో అదే చూసాం. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నాయి. సో దేవుడు పాపాన్ని సహించడు, ఆయన శిక్షిస్తాడన్న సత్యము మనకు కూడా కాళ్ళలో వణుకు పుట్టించేటట్టు చేయాలన్నమాట. సో ఇంతకీ వాళ్ళు చేసిన పాపాలు ఏంటండి అని చూస్తే మీకు కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. హబాకు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. తనది కాని దాని నాక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. సో ఒక రకమైన పాపం ఏం చేస్తున్నారు? వాళ్ళు దోచుకుంటున్నారు. వారి కాని వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆక్రమించేసుకొని దోచేసుకుంటున్నారట. అది దేవుడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. మీరు ఆ పాపం ఉంది. ఇంకా తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకున్న వారికి శ్రమ. ఇంకా మీరు కొంచెం ముందుకెళ్ళి 9వ వచనం చూడండి. అక్కడున్న పాపం, తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. సో ఇంకేం చేస్తున్నారు వీరు? అన్యాయంగా లాభాన్ని సంపాదిస్తున్నారు. 12వ వచనం, నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించిన వారికి శ్రమ. సో నరహత్య అంటే మనుషులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు చంపేస్తున్నారు. ఇంకా 15వ వచనంలో, తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగించి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. చాలా వ్యవస్థ చేసేసి మనుషుల్ని అంత నీచమైన పాపాలకి దిగజారిపోతున్నారన్నమాట. ఇంకా భయంకరమైన 19వ వచనంలో వాళ్ళ విగ్రహారాధన చూడండి. కర్రను చూచి మేలుకొనమనియు మోగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. సో ఇవన్నింటిలో మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? శ్రమ శ్రమ అంటున్నాడు, కరెక్టే. కానీ వాళ్ళు చేసిన పాపాలకి దేవుడు పంపించబోయే శిక్ష. శ్రమ అంటే ఒక శాపం. త్వరలో మీకు ఏమొస్తుంది? శాపం వస్తుంది, శాపం వస్తుంది, శాపం వస్తుంది, శాపం వస్తుంది అంటే హబాకుకు గడగడగడగడగడగ ఉణుకుపోయాడు అనమాట. దేవుడు పాపాన్ని సహించడు కాబట్టి మనలో కూడా అదే భయము రావాలండి. అదే భయం మనలో రావాలి. ఇంతకీ హబాకు గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజల ఎడల దేవుడు పంపించబోయే శిక్ష ఏంటండి అని చూస్తే 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు ఎవరిని రేపుతున్నాడు ఇక్కడ? ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించాలని బూదిగంతం వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. దేవుడు ఎవరిని పంపించబోతున్నాడట? కల్దీలను పంపిస్తున్నాడు. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తనకి ఇచ్చినారు, ఏర్పరచుకుందరు. చూడండి 8వ వచనం, వారి గుర్రములు చిరుతుపురుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి, వారి రౌతులు దూరముగా నుండి వచ్చి తాడులు ఎరను పట్టుకున్నట్టుకై పక్షిరాజు వాడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వస్తారు. ఇక్కడ చూడండి, దేవుడు శిక్షను పంపించడానికి కల్దీలు పంపిస్తున్నాడు. ఆ కల్దీలు ఎలాంటి వాళ్ళో ఇక్కడ కొన్ని జంతువులను ఉపయోగించి చెప్తున్నాడు. జంతువులు ఏంటంటే జంతువులు చెప్పగలరా? 8వ వచనంలో ఎలా ప్రారంభించాడు? వారు గుర్రములు చిరుతుపుల కంటే. సో దేంతో పోల్చారు? గుర్రాలు. సో గుర్రాలకి చిరుతుపులకి ఉన్న ఒక లక్షణం ఏంటి? చాలా ఫాస్ట్గా వస్తాయి. సో ఈ శత్రువులు కూడా ఎలా వస్తారు? మీకు చాలా స్పీడ్ మీద వస్తారు. మీ పాప పెరిగిపోతుంది కదా, పండింది. నేను ఎవరిని పంపిస్తున్నాను? కల్దీలు పంపిస్తాను. వాళ్ళు మెల్లిగా రావడం కాదు, ఎలా వస్తారో తెలుసా? చాలా వేగంగా వస్తారు. అంతేకాదు వచ్చిన వాళ్ళు చాలా క్రూరులు. వాళ్ళ క్రూరత్వాన్ని వివరించడానికి తోడేళ్లతో పోల్చారు. తోడేళ్ళు ఏం చేస్తాయి? చీల్చేస్తాయి, చీరేస్తాయి అనమాట. అంత భయంకరంగా వాళ్ళు మిమ్మల్ని వచ్చి చీరేస్తారు. అంతేకాదు పక్షిరాజుతో పోల్చారు. చూడండి, దూరంగా వచ్చి
తటాలను చొరబడుదురు. ఎరను పట్టుకున్నట్టుకే పక్షిరాజు వాడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వచ్చారు. పక్షిరాజు ఏం చేస్తుంది? గెద్ద ఎలా తంతుంది? కోడిపిల్ల ఉందండి కిందన, గెద్ద ఎలా వస్తుంది? స్పీడ్ మీద వచ్చి తన్నుకుని నిలబడి చూస్తారా? అలా వస్తారు. మీరు అనుకుంటున్నారు ఏం పర్లేదులే, స్మూత్గా వెళ్ళిపోతుంది లైఫ్ అనుకుంటున్నాం. కాదు, దేవుడు శిక్ష అంత భయంకరంగా పంపిస్తాడు అనేటప్పటికీ హబాకుక్కి భయపడి అంటున్నాడు, నేను వడికాను, నాలో భయం కలిగింది. సో మనం కూడానండి, మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు పాపాన్ని సహించడు అని గ్రహించి మనలో ఏం కలగాలండి? భయం కలగాలి. అప్పుడే మనం నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటాం. ఇంకోటి తెలుసా, ఒక విశ్వాసిలో ఉండే ఒక లక్షణం ఏంటంటే దైవ భయం. చెప్పండి, దైవం. ఎందుకు? సామెతలు 1:7 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్న మాటని ఇంగ్లీష్లో ఏముండదంటే, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అంటాడు. బిగినింగ్ అంటే ఏంటి అర్థం? స్టార్టింగ్. అంటే ఒక వ్యక్తి నిజంగా రక్షింపబడ్డాడు అంటే తనలో వచ్చే ఫస్ట్ లక్షణం ఏంటో తెలుసా? అతడు మనిషికి భయపడ్డు. ఎవరికి భయపడతాడు? దేవునికి పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం వారిలో వస్తుంది అనమాట. యోసేపులో కూడా ఏముంది చెప్పండి? ఎవరి భయం? పోతీఫర్ భయమా, లేకపోతే ఎవరి భయం? ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపమో కట్టుకుందరు చేయొద్దును అని చెప్పి దేవుడికి భయపడుతున్నాడు. సో మొట్టమొదటి పాఠం మనం నేర్చుకునేది ఏంటంటేనండి, నిజమైన పశ్చాత్తాపం మనలో రావాలి అంటేనండి, ఇశ్రాయేల్ మీదే కాదు, నీ విషయంలో కూడా దేవుడు, నా విషయంలో కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, నేను పాపాన్ని ఏమాత్రం కూడా సహించను అంటున్నాడు అన్నమాట. దేవుడు పాపాన్ని సహించడు కాబట్టి అది గ్రహించి మనం దేవునికి భయపడాలి. అది మొట్టమొదటి పాఠం. రెండోది ఏంటంటే, పశ్చాత్తాపడితే దేవుడు మనలను నూతన పరుస్తాడు. చెప్పండి, రెండో పాఠం ఏంటి? పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? నూతన పరుస్తాడు. ఇది ఎలా చెప్పారండి అంటే, చూడండి, సంవత్సరములు 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం మధ్యలో చదువుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన. ఆ ఒక్క లైన్ మనం ధ్యానిద్దాం. సో రెండో పాఠం ఏమి నేర్చుకున్నాం? ఒకవేళ పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నూతన పరుస్తాడు. ఇక్కడ సంవత్సరములు జరుగుచుండగా అని అంటున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు సంవత్సరాలు గడిచేకూడదు, వీళ్ళు ఒకదానికి దగ్గర అవుతున్నారు. దేనికి దగ్గర అవుతున్నారు? శిక్షకి దగ్గర అవుతారు. దేవుడు పంపిస్తానన్నాడు. ఎవరిని పంపిస్తానన్నాడు? కల్దీలను పంపిస్తున్నాడు. వాళ్ళు ఎలాగొస్తారు? పక్షిరాజులా వస్తారు, గుర్రంలా వస్తారు, తోడేళ్ళలా వస్తారు, చిరుదుపుల్లా వచ్చేస్తారు వాళ్ళు. సో దేవుడు అన్నాడు, వాళ్ళు ఇంకా రాలేదు. సంవత్సరాలు గడుచుచుండగా అంటే అర్థం ఏంటంటే, ఆ శిక్షకి ఏమవుతున్నారు? వీళ్ళు దగ్గర అయిపోతున్నారు. భక్తుడు అన్నాడు, ప్రభువా సంవత్సరాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి, నీ శిక్ష దగ్గరికి వచ్చేస్తుంది, కానీ వీళ్ళు ఇంకా, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా మార్పు లేదు నాయన. సంవత్సరాలు గడుచుండగా నీ కార్యము నూతనపరచు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా వీళ్ళలో నూతనత్వం దయచేయి, వీళ్ళలో మార్పు దయచేయి. అదే మాట మనం దేవుని అడగాలి. ప్రభువా పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్నాను, నాలో కూడా నూతనత్వం దయచేయి, నాలో కూడా మార్పు తీసుకురానాయన అని చెప్పి ప్రభువుని అడగాలి. నూతనపరచు తండ్రి. నేను ఈ పాఠం గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక మంచి వచనాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. మనం యెషయా గ్రంథం 64వ అధ్యాయం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. చూడండి, 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్నును, నీవు మాకు కొమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకము చేసు కొనకము, చిత్తగించము, చూడము, దయచేయము, మేము అందరము నీ ప్రజలమే కదా. ఇక్కడ భక్తుడు ఒక పోలిక జ్ఞాపకం చేస్తున్నాడు. దేవా మేము జిగట మన్ను, నీవు మాకు కొమ్మరి ఆయనంట, మనం ఎవరంటండి? జిగట. కొమ్మరి మన్నుతో ఏం చేస్తాడు చెప్పండి? ఒక కుండ ఉంది, ఆ కుండ షేప్ సరిగ్గా లేదు, ఎందుకు ఉపయోగంగా లేదు అది. దాన్ని ఏం చేస్తాడు? వెంటనే దాన్ని పగలగొట్టేస్తాడు. పగలగొట్టేసి
మళ్ళీని దాన్ని బాగా మిక్స్ చేసి నీరేస్తాడు, మొత్తం మీద మొత్తం జిగటమన్నుగా చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని చక్రం మీద పెట్టి ఏం చేస్తాడు, దాన్ని ఒక మంచి కొత్త పాత్రగా చేస్తాడు. ఎంత ముందున్న రూపం ఉండదు, ఇప్పుడు కొత్త రూపం వచ్చేస్తుంది, ఉపయోగపడే పాత్రగా దాన్ని మార్చేస్తాడు. దేవా నన్ను నూతనపరచు అంటే మనం అడగాల్సింది ఏంటో తెలుసా? దేవా నా రూపం నాకు నచ్చలేదు నాయన, నా బతుకు సరిగ్గా లేదు, నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు కుమ్మరివి, నేను ఎవరిని? జిగట మన్ను, నన్ను బద్దలు కొట్టు. ఒక కుమ్మరి ఎలాగైతే ఒక కొండని ముక్కలు చేసేస్తాడు, అలా ముక్కలు నన్ను చెయ్యి, మళ్ళీ నీ మన్నుగా మార్చి అనుకున్న పాత్రగా, నీకు ఉపయోగపడే పాత్రగా నన్ను నూతన పరిచినాడు. అది దాని అర్థం అన్నమాట. సో మనం ఈ రాత్రి మనం దేవుని అడగాల్సింది ఏంటంటే, దేవా మొట్టమొదటి పాఠం, నువ్వు పాపాన్ని ఏమాత్రం కూడా సహించు, కాబట్టి నీ ఎడల నేను భయపడుతున్నాను తండ్రి. అయితే రెండోది, పశ్చాత్తాపడుతున్నాను, ఒప్పుకుంటున్నాను. అయితే నన్ను నువ్వేం చేయాలి? నూతన పరిచు తండ్రి, ఒక నూతన పాత్రగా చేయి అని చెప్పి దేవుణ్ణి మనం అడగ. ఒక పాట కూడా ఉంది, కుమ్మరి ఓ కుమ్మరి, ఆ పాటలో అదే అర్థం, ఉపయోగపడే పాత్రగా నన్ను మార్చిన ఆయన అంటున్నాడు అన్నమాట. సో ఇదే పాట మనం దేవుణ్ణి అడగాలన్నమాట. దేవా నిజంగానే నా జీవితం చాలా అసహ్యంగా ఉంది, నాకు నచ్చలేదు. నువ్వు 2025 సంవత్సరం అనేక విషయాల్లో నేను నిన్ను బాధ పెట్టాను. అయితే క్రొత్త సంవత్సరం అలా ఉండాలని నాకు లేదు. క్రొత్త సంవత్సరం వెళ్ళకముందే నన్ను ఒక నూతన పాత్రగా నన్ను మార్చునాయన అని చెప్పి మనం ప్రభువుని అడిగితే ప్రభు మనల్ని ఏం చేస్తాడండి? నూతన పరుస్తాడు. అయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు కూడా ఒక ప్రార్థన చేస్తాడు చూడండి. నూతన హృదయం నూతన పరచు అన్నట్టుగా ప్రార్థన చేస్తాడు. కీర్తన 51వ అధ్యాయం 10వ వచనం. కీర్తన 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంటే చూడండి, ఇక్కడ ఉన్నా చూసారా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు అంటున్నాడు. అంటే ఇంతకుముందు ఆయనకి ఏమి లేదు, స్థిరమైన మనసు ఆయనకి లేదు, అస్థిరమైన జీవితం అయింది. సో అస్థిరమైన జీవితం ఉండేది నాయన. అస్థిరం అంటే ఏంటి అర్థం? అస్థిరం ఆలోచించండి. వీడికి స్థిరం లేదండి అంటాం, అంటే అర్థం ఏంటి? ఒకరోజు విపరీతమైన భక్తి, రెండో రోజు సాతానుకి ఇష్టమైనట్టుగా జీవించడం, అపవిత్రమైన జీవితం జీవించడం, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ భక్తి, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవడం. సో దీన్ని ఏమంటారు? అస్థిరం. సో మన బతుకులు కూడా ఎలా ఉండేవి? అస్థిరమే. ప్రభు నా జీవితం సరిగ్గా లేదు నాయన, నిజంగానే అంతో అస్థిరత్వం నా జీవితంలో కనిపించింది, ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను. స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఇందాక కూడా మనం అదే చూస్తాం, దేవా నువ్వు కుమ్మరివి, నేను జిగట మన్ను, నేను సరైన పాత్ర కాదు. అయితే నువ్వు మళ్ళీ నన్ను ఒక కుమ్మరి ఎలాగైతే ఒక నూతనమైన పాత్ర చేస్తాడు, అలాగా నన్ను ఏం చేయాలి? నువ్వు నూతనపరచు తండ్రి, నూతనపరచు. సో అది మనం రెండో పాఠం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. మూడో పాఠం జ్ఞాపకం చేసుకుందాం. మూడో పాఠం ఏంటంటే, పశ్చాత్తాపడాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు కోపించుచునే వాత్సల్యత చూపించేవాడు. కోపించుచునే ఆయన ఏం చూపిస్తాడండి? వాత్సల్యత చూపిస్తాడు. అది ఎక్కడ రాస్తుందంటే చూడండి, మళ్ళీ మనం హబక్కూకు 3వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. 2వ వచనం చివర ఉంటుంది చూడండి. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకము తెచ్చుకొనుము. కోపించుచునే ఆయన మన ఎడల ఏం చూపిస్తాడంట? వాత్సల్యం. దేవుడు కోపించాడు ఇశ్రాయేలు ఎడల, కానీ కోపించుచునే మళ్ళీ ఏం చూపిస్తాడటండి? వాత్సల్యత. వాత్సల్యత అంటే ఏంటి అర్థం? క్షమించడం మాత్రమే కాకుండా మరొక అవకాశాన్ని మనకి ఇవ్వడం. గత సంవత్సరం అంతా ఎన్నో విషయాల్లో మనం తప్పిపోయాం, కానీ క్షమిస్తాడు. క్షమించి ఒక కొత్త సంవత్సరాన్ని మనకు ఒక అవకాశంగా దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఇక మీదట నా కోసం నమ్మకంగా జీవించు అని చెప్పి మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. సో కోపించుచునే మన ఎడల ఏం చూపిస్తున్నాడండి? ఆయన వాత్సల్యత చూపించే దేవుడు. నేను హబక్కూకు గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు యోనా గ్రంథం జ్ఞాపకం వచ్చింది. యోనా గ్రంథంలో యోనా ఇదే పాయింట్ జ్ఞాపకం చేస్తాడు. దేవా నువ్వు కోపించావు,
కానీ పశ్చాత్తాపడితే వెంటనే ఏం చూపిస్తావు నువ్వు? వాత్సల్యం చూపుతావు. అందుకోసం నాకు నచ్చలేదు. నువ్వు నినివే పట్టణస్థులు నువ్వు శిక్షించాలంటా ఉంటాడు అనమాట. చూడండి, మీరే చూడండి. యోనా గ్రంథం 4వ అధ్యాయము, యోనా గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు. యోనా దీని గురించి బహు చిత్తక్రాడురై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశము దుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయుట మానుదు అని నేను తెలుసుకొని దాని ముందుగానే తర్షీషునకు పారిపోతాను. సో ఇక్కడ నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు పంపిద్దాం అనుకున్న సెక్షన్ పంపించకుండా ఏం చేసేసాడు? ఆపేశాడు. చూసారా? సో పశ్చాత్తాపడడం వల్ల కలిగే ఒక మేలు ఏంటంటేనండి, దేవుడు శిక్షిద్దాం అనుకున్నా సరే ఏం చేస్తాడు? శిక్ష రాకుండా ఆపేస్తాడు అనమాట. ఎంత మేలు కదండి. సో ఇక్కడ కోపించుచునే మన ఎడల ఆయన ఏం చూపిస్తాడు చెప్పండి? వాత్సల్యత చూపిస్తాడు. సో మనం దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి అంటే ఈ మాటను బట్టి, ఈ లక్షణమే అసలు దేవునికి లేదనుకోండి, పరిస్థితి ఏంటండి? ఆయన ఓన్లీ కోపిస్తాడు అంతే, వాత్సల్యత అలాంటివి ఏమి ఉండవు. ఏమైపోతాం మనం చెప్పండి? ఆయనకు ఓన్లీ కోపాలు వస్తూ ఉంటాయి అనుకుందాం. తట్టుకోలేం, భరించలేం. ఒక దగ్గర అంటాడు, నిమిషమాత్రము ఆయన కోపము, నిమిషమాత్రము ఆయన దయ ఆయుష్కాలం. నిమిషమాత్రం కోపం చూపిస్తాడట, దయ మాత్రం ఆయుష్కాలం అంతా చూపిస్తాడు. అదే రివర్స్ అనుకోండి, ఎలా ఉంటుంది? నిమిషమాత్రం దయ, ఆయుష్కాలం అంతా కోపం. అంటే ఏ చిన్న తప్పు చేసినా వెంటనే శిక్ష వచ్చేయాలి మనకి. అబద్ధం వాడిని వెంటనే తప్ప నోరు పడిపోవడం, అలాంటివి ఎవరితో కాలుతో తన్ని వెంట కాలు ఇరిగిపోవడం, అలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోండి, ఏ పార్ట్ మిగలదు కదా మనకి. దేవుడు అలాంటి దేవుడు కాదు. కోపించుచునే మన ఏడలు ఏం చూపిస్తాడు? ఆయన వాత్సల్యత చూపిస్తాడు. అంటే తప్పయింది, క్షమించమని అడిగాం దేవుణ్ణి, క్షమిస్తాడు. మనకు అవకాశాన్ని దేవుడు వెంటనే ఇస్తాడు. లేదు, క్షమించమని అడగకుండా అలాగే ఉంటే ఆయన కోపానికి మాత్రం గురి అయిపోతాం అన్నమాట. దేవుడు ఎంత మంచి దేవుడు అండి. మన నాశనాన్ని కోరే దేవుడు కాదు. యోనా గ్రంథంలో కూడా మీరు చూడండి, వాళ్ళు నినివే పట్టణస్థులు పాపం చేశారు. యోనాను పంపించాడు, ఇదిగో 40 దినాలు తర్వాత మీకు వెంటనే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది చెప్పి వాక్యాన్ని చెప్పించి వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత పంపిద్దాం అనుకున్న శిక్షణ ఏం చేసేసాడు? ఆపేశాడు దేవుడు. చూసారు? అలాగే ఈరోజు కూడా మనకు వాక్యం ద్వారా ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, ఏమో ఒక శిక్ష ఏమైనా బయలుదేరిందేమో, ఆ శిక్ష రాకుండా ముందుగానే మనల్ని ఏం చేస్తాడు? వాక్యం ద్వారా హెచ్చరించి సరిచేసి ఆ శిక్ష మన దగ్గర రాకుండా ఆపేస్తాడు. అదే వాత్సల్యత. ఆ లక్షణం ఏమంటారు? వాత్సల్యత. ఎంత శ్రేష్టమైన లక్షణం చూసారా? సో మనం ఈ 3వ పాఠాన్ని నిజంగా మనసును పెట్టుకుంటేనండి, వాత్సల్యత చూపించే దేవుడు అది నేను అనుభవించాలి అని చెప్పి నిజంగా మనం పశ్చాత్తాపడతాం. ఏంటి నేర్చుకున్నాం ఇప్పటివరకు? దేవుడు పాపాన్ని ఏమాత్రం కూడా సహించడం గ్రహించి దేవునికి మనము భయపడాలి. రెండోది, పశ్చాత్తాపడితే దేవుడు మనలను నూతనపరుస్తాడు. కాబట్టి ఒక కుమ్మరి ఎలాగైతే మట్టిని మళ్ళీ మన్నుగా చేసి, అదే ఒక కుండను ఎలాగైతే మన్నుగా చేసి కొత్త పాత్రగా చేస్తాడు, దేవుని మనం కూడా అడగాలి, దేవా ఈ రాత్రి నన్ను ఏం చేయాలి? నువ్వు నూతనపరచు తండ్రి అని ప్రభుని అడగాలి. మూడోది, కోపించుచునే అని మన ఎడలు ఏం చూపిస్తాడు? వాత్సల్యత చూపిస్తాడు. 4వదండి, నిజంగా మనం పశ్చాత్తాపడితేనంట మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడటండి? మన జీవితంలో ఏం చేస్తాడు ఆయన? అద్భుత కార్యాలు చేస్తాడు. సో పశ్చాత్తాపంలో ఎంత మేలుందో ఇక్కడ నుంచి మనం చూస్తాం. మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. అది ఎలా చెప్పారండి అంటే, హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాం. చూడండి, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు? తేమాను, పారాను. ఈ 2 పేర్ల యొక్క ప్రాముఖ్యత ఏంటండి అని మీరు అడిగితే, చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కనాను వెళ్ళకముందు ఈ 2 ప్రాంతాల మధ్య దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు. ఏ ప్రాంతాల మధ్య? తేమాను, పారాను. చూడండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం. దేవుడు చేసిన అద్భుతాలు ఏంటంటే చెప్పగలరా మీరు? ఇశ్రాయేల్ ప్రజలకు చేసిన అద్భుతాలు, వాళ్ళ ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, ఇంకా
మన్నాను కురిపించడం, నీరు లేకపోతే బండలో నుంచి ప్రవాహం అంత నీళ్ళు ఇవ్వడం, ఒక దగ్గర చేదు నీళ్ళు ఉంటే చేదు నీటిని మధురముగా మార్చటం, మాంసం కావాలంటే పూరేడు పిట్టలను తీసుకురావడం, యుద్ధంకి వస్తే యుద్ధాలకు వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకులందరూ ఓడిపోయారన్నమాట. చూసారా? సో ఇలాంటి అద్భుతాలన్నీ కూడా దేవుడు ఏ మధ్య చేశాడు? తేమాను పారాను. దేవుడు ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే, చూడండి, జాగ్రత్త వినండి. ఈ రెండు ప్రాంతాల మధ్య ఒకటి జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిచారండి. దేవుడు ఎలా నడిపించాడు? వారు ముందున్నాడు, అగ్నిస్తంభం మేఘస్తంభంలో ఆయన ఉండి, ఆయన ముందుండి నడుస్తూ ఉంటే, ఆయన నడుస్తుంటే ఆయన ఎలా నడిపిస్తున్నాడో వీళ్ళు కూడా అలాగే నడుచుకుంటూ ముందుకెళ్ళారు. అలా నడుచుకుంటూ వెళ్ళే కొలది ఈ అద్భుతాలన్నీ కూడా వారి జీవితంలో అనుభవిస్తున్నారు. ఈ పాయింట్ మనకు నేర్పిస్తుంది ఏంటంటే మనం కూడా దేవుడు వాక్యానుసారంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మలుచుకుంటామో, దేవుడు వాక్యం ద్వారా పలానా విషయం మాట్లాడాడు, మనం సరి చేసుకుంటున్నాం, వాక్యపు వెలుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాం అనుకోండి, మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము చూస్తాం. మన్నా ఐగుప్తులో కురవలేదు, కానీ ఎక్కడ కురిసింది? ఎప్పుడైతే వీళ్ళు దేవుని మార్గంలో అలా నడుచుకుంటూ వెళుతున్నారో మన్నా ఏమైంది? కురుస్తానే ఉంది అని చెప్పి కొంచెం కిందకి వెళ్తే 6వ వచనం చివరిలో ఒక మంచి మాట అంటాడు. చూడండి, 6వ వచనం చివరిలో, పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించువాడు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే పూర్వకాలం మొదలుకొని చేశాడు, ఇప్పుడు కూడా ఆయన చేస్తాడని అర్థం అన్నమాట. సో ఈ మధ్యలో అంతా కూడా దేవుడు చేసిన అద్భుతాలన్నీ జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 4వ వచనం చూడండి, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలుపరిచాడు. సో ఆయన ఆ అద్భుతాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటండి? ఆయన హస్తంలో నుంచి వస్తున్నాయి అద్భుతాలన్నీ. దేవుడు ఆయన హస్తంలో నుంచి అద్భుతాలన్నీ మన జీవితంలో కూడా ఆయన చేస్తాడు. ఇంకా చూడండి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది, ఆయనను ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆ తెగుళ్ళతోనే ఐగుప్తు దేశంలో వాళ్ళందరినీ కూడా ఓడించాడు ఆయన. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి, ఆయన నిలబడగా భూమి కంపించెను, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. సో మొత్తం మీద ఇవన్నీ మీరు చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాలు అన్నట్టుగా మనం చూస్తాం. సో 4వది మనం నేర్చుకునే పాఠం ఏంటంటేనండి, నిజంగా కానీ మనం పశ్చాత్తాపడితే ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు ఎలాగైతే వాళ్ళు దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎలాగైతే దేవుడు అద్భుతాలు చేశాడో అలాంటి అద్భుతాల దేవుడు నీకు నాకు కూడా చేస్తాడు. ఓకే, సో అది 4వ శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకుంటున్నాం. అబ్రహాము కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఊరు అన్న దేశంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఊరు. ఫస్ట్ ఆయన ఊరేది? ఊరి పేరు ఊరు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? సరే, ముందు అడ్రస్ లేదు, చెప్పలేదు, మొత్తానికి వెళ్ళిపోమన్నాడు. మొత్తానికి ఎక్కడికి పంపించాడు? కనానుకు పంపించాడు. ఊరు నుంచి ఎక్కడికి వచ్చాడండి? కనాను. అది కనాను ఎప్పుడైతే వచ్చాడో దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఊరిలో ఉండిపోయి ఉండుంటే ఆశీర్వాదాన్ని పొందకపోను. సో దేవుని మాటకు లోబడిపోయాడు కాబట్టి దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, బిడ్డనిచ్చాడు, ఆయన సంతానం ఇస్రాయేలు వలె చేశాడు. ఆ చుట్టూ ప్రాంతంలో అబ్రహాం అంత గొప్పవాడు ఎవరు లేరండి. నిజానికి ఊరు నుంచి మన కనాను ప్రాంతానికి రావడం మామూలుగా ఆలోచిస్తారండి, అమెరికా నుంచి ఇండియా రావడమే. ఎందుకు చెప్పనా? ఊరు అన్న ప్రాంతం అంటే ఆ కాలంలో చాలా సంపన్న దేశం అంటండి. సంపన్న దేశం అంటే చాలా రిచ్ ప్లేస్. బిల్డింగ్స్ ఉండేవట ఆ కాలంలోనే. ఏముండేవి? మేడలు ఉండేవి. ఎక్కడ? ఊరు అన్న ప్రాంతంలో. కానీ కనాను వచ్చినప్పుడు ఆయన ఎందులో ఉండేవాడు తెలుసా? డేరాల్లో ఉండేవాడు. అంటే బిల్డింగ్లు వదిలేసి ఎక్కడ రావాల్సి వచ్చింది? డేరాల్లోకి వచ్చాడు. ఇంకోటి తెలుసా, ఊరు అన్న ప్రాంతంలో ఆహారం చాలా దొరికేది. ఆ కాలంలో వాళ్ళ ఆస్తి దేంతో ఉండేది చెప్పండి? గొర్రెలు, ఎడ్లు, ఒంట్లు, ఇవే కదండి వాళ్ళకి ఆస్తి. మరి వాటి అన్నిటికీ ఏం కావాలి? ఆహారం లేకపోతే పరిస్థితి ఏంటి? చచ్చిపోతాయి, పేదోళ్ళు అయిపోతారనమాట. ఊరన్న ప్రాంతంలో ఈ జంతువులన్నింటికి బోళ్ళంత ఆహారం ఉండేదట. కానీ దేవుడు పంపించబోయే కనాన్లో అసలు ఆహారం ఉంటుందో లేదో అది ఏమీ కూడా ఆయనకి తెలీదు. ఒకవేళ నిజంగా కానీ అక్కడికి వెళ్ళాను, సరిగ్గా ఆహారం లేదు అనుకో, సరిగ్గా నీళ్ళు లేకపోతే నా జంతువులన్నీ ఏమైపోతాయి? చచ్చిపోతాయి. అప్పుడు నేనేమైపోతాను? పేదోడిని అయిపోతాను నేను. ఇంకేం ఆలోచించలేదు అబ్రహాము.
దేవా నువ్వు ఎలా చెప్తే నేను అలాగా నడుస్తాను, నీ చిత్త ప్రకారంగా నేను వెళ్ళిపోతాను. తేమాన్ నుంచి పారాను మధ్యలో ఎలాగైతే అద్భుత కార్యాలు దేవుడు చేశాడు, అబ్రహాం జీవితంలో కూడా ఊరు నుంచి కరాను వచ్చినప్పుడు అన్నే అద్భుత కార్యాలు చేశాడు. మన జీవితంలో కూడానండి, ఎప్పుడైతే ఆయన చిత్తానికి ఆయన మాటకు మనం లోబడిపోతామో ఖచ్చితంగా మన జీవితంలో ఏం చూస్తాం చెప్పండి? అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. మోషే గురించి ఆలోచించండి. మోషే ఆయన ఫస్ట్ ఎక్కడున్నవాడంటే కోటలో. ఎవరి కోట అది? ఫరో కుమారుడిలా ఎదిగాడు. ఫరో కుమార్తె యొక్క కుమారులాగా ఎదిగాడండి. బ్యూటిఫుల్ లైఫ్. కానీ ఒక పక్కన దేవుని బిడ్డలు ఉన్నారు. ఆ దేవుని బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే బానిసత్వంలో ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఒక కోటను వదిలేయాలి, ఆ సుఖభోగాలన్నీ వదిలేయాలి, నా బిడ్డలతో నువ్వేం చేయాలి? శ్రమ అనుభవించాలి. అంటే మోషే తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా సరే నా సుఖాన్ని విడిచిపెట్టి నేను నీ బిడ్డలతోనే శ్రమను అనుభవిస్తాను. దిగాడు, ఒక స్టెప్ దిగాడు. కానీ దేవుడు విపరీతంగా ఆయన ఏం చేశాడు? ఎంత ఆశీర్వదించాడంటేనండి. సో వేరే ఆశీర్వాదాలన్నీ బోడని చెప్పొచ్చు, కానీ ఒకటి నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, మోషే కట్టిన పాట ఎక్కడ పాడుతున్నారంటే తెలుసా? పరలోకంలో పాడుతున్నారండి. అది ఎంత భాగ్యం చూడండి. మనం కట్టిన పాట అక్కడికి వెళ్ళి పరలోకంలో పాడుతున్నారని కూడా ఎలా ఉండదు మనకి. మోషే కట్టిన పాట పరలోకంలో పాడుతున్నాడు. అంతగా దేవుడు ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడండి. దేవుని ఆశీర్వాదం నువ్వు చూడాలి అంటే దేవుని చిత్తానికి ఏం చేయాలి? లోబడిపోవాలి. సో మనం పశ్చాత్తాపడేటప్పుడు అండి, మనం సరి చేసుకునేటప్పుడు ఇది కూడా ఒక మాట అనాలి, దేవా ఇప్పటివరకు నేను ఒక రకంగా వెళ్ళిపోతుంది నా జీవితం, నీ చిత్తం ఏంటి? నేను కరెక్ట్గానే ఉన్నానా, లేకపోతే నీ చిత్తం ఇంకోటి ఏమన్నా ఉందా? నీ చిత్త ప్రకారం వెళ్తేనే నాకేంటి ఆశీర్వాదం. కాబట్టి నీ చిత్తం ఏంటి నా జీవితంలో, అది కూడా మనము అడగాలి. సో ఇప్పటికి ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం చెప్పండి? 4 చెప్పండి ఒకసారి. మొదటిది ఏం నేర్చుకున్నా? దేవుడు పాపాన్ని సహించడు కాబట్టి అది గ్రహించి ఆయనకి భయపడాలి. రెండోది, పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నూతన పరుస్తాడన్న విషయాన్ని గుర్తించాలి. మూడోది, కోపించే దేవుడే కానీ మన ఎడలు ఏం చూపిస్తాడు? వాత్సల్యత చూపిస్తాడు. నాలుగోది, పశ్చాత్తాపడిన వాడికి దేవుడు ఏమి చేస్తాడండి? అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు మనం ఊహకు అందవు. అండ్ ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చూడాలా, ఆయన చిత్త ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి. 5వ పాఠం, దేవుడు పశ్చాత్తాపడిన వారికి ఇంకేం చేస్తాడంటే మన శత్రువులతో ఆయన పోరాడతాడు. మన శత్రువులతో ఆయన ఏం చేస్తాడట? పోరాడతాడు. అది 8వ వచనం నుంచి 12వ వచనం వరకు అదే మనం చూస్తాం. 8వ వచనం చూడండి. యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరలుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములు సిద్ధపరుచున్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును. చూడండి, మీరు అలాగా వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి 12వ వచనం వరకు మనకు అర్థమయ్యేది ఏంటంటేనండి, దేవుడు శిక్షించడానికి ఆయన నదుల్ని వాడుకుంటున్నాడు, సముద్రాలను వాడుకుంటున్నాడట. ఎవరిని శిక్షించడానికి? ఎంతకీ ఇశ్రాయేల్ ప్రజలను కాదు. ఇందాక కల్దీలు వస్తున్నారు వీళ్ళని శిక్షించడానికి, వీళ్ళ శత్రువుల్ని. వాళ్ళని శిక్షించడానికి దేవుడు ఏది వాడుకుంటున్నాడటండి? ఇక్కడ నదుల్ని, సముద్రాలు వాడుకుంటున్నాడటండి. టీచర్ కోపం వస్తే కర్ర తీస్తారు, కర్ర స్టూడెంట్ మీద పడుతుంది. సో స్టూడెంట్ భయపడాల్సింది కర్రకా టీచర్కి. అలాగే ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుని చేతుల్లో ఈ నదులు, సముద్రాలు అన్నీ ఉన్నాయి. ఆయన కల్దీల మీద ఆయన శిక్షించడానికి దేవుడు వీటిని వాడుకుంటున్నాడు. అది ఈ పాఠంలో మనం చూస్తాం. సో ఆ మాత్రం మీరు అర్థం చేసుకుంటే చాలు ఈ భాగంలో. సో 5వది మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు మన పక్షా నుండి మన శత్రువులతో ఏం చేస్తాడు? ఆయన పోరాడతాడు, ఆయన వాళ్ళని శిక్షిస్తాడు. ఆయన దానికి ఆ పాఠం మనం జ్ఞాపకం చేసుకుందాం. సో 5వ పాఠం ఏంటంటే మన పక్షా నుండి ఆయన శత్రువులతో పోరాడతాడు. 6వ పాఠం ఏంటంటే చూడండి, 13వ వచనం చదవండి.
నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరినప్పుడు, నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరినప్పుడు. వెయిట్ ఈ ఈ ఈ ఒక్క వచనంలో నుండి ఒక మంచి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరినప్పుడు అని అంటున్నాడు. వెంటనే ఏమంటున్నాడంటే, నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు అంటున్నాడు. అభిషక్తుడు అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నారండి అంటే యేసు ప్రభుని గురించి. యేసు క్రీస్తు అంట. క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. సో ఇది పాత నిబంధన గ్రంథం. హబక్కూకు అంటే యేసయ్య లోకానికి రాకముందు రాసిన గ్రంథం. నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు అంటే అర్థం ఏంటంటే, ఒక పాత నిబంధన గ్రంథంలో ఉన్న అంటే పాత నిబంధన కాలంలో ఉన్న ఒక వ్యక్తికి అర్థమయ్యేది ఏంటంటే, త్వరలో ఒక అభిషక్తుడు వస్తాడు, వచ్చి మమ్మల్ని మా పాపం నుంచి రక్షిస్తాడు, పాప శిక్ష నుంచి రక్షిస్తాడు, పాప శక్తి నుంచి రక్షిస్తాడు, పాప పరిసరాల నుంచి కూడా రక్షిస్తాడు అని అర్థం చేసుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ కలిపి చదువుదాం. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు అభిషక్తుని రక్షించడం అంటే ఏంటండి అని అంటే, అభిషక్తుడు అంటే యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవటం గురించి అర్థం చేయించడానికి అభిషక్తుని రక్షించుటకు అన్న మాట ఇక్కడ ఉపయోగపడింది. ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది ఎందుకోసం అండి అంటే, మన పాపం నుంచి మనకు విమోచన ఇవ్వడానికి. సో ఇక్కడ 6వ పాఠం మనకు నేర్పిస్తుంది ఏంటంటేనండి, మళ్ళీ మనం పాపంలో పడకుండా ఆ రక్షకుడు మనకు సహాయము చేస్తారు. అది పాయింట్. ఇప్పుడు వరకు మీరు పశ్చాత్తాపడడం బాగానే ఉంది, కానీ మళ్ళీ మనం పాపంలో పడే ప్రమాదం మనకు. కానీ రక్షకుడు ఏం చేస్తాడు? అభిషక్తుడు మనకు ఏం చేస్తాడు? ఏ రీతిగా మనకు రక్షిస్తాడంటే, మళ్ళీ ఆ పాపంలో పడకుండా ఉండడానికి ఆయన మనకు సహాయము చేస్తాడు. అది పాయింట్. ఇప్పుడు మళ్ళీ చదువుదాం 13వ వచనం. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు అంటున్నాడు. సో ప్రభు నిన్ను నన్ను పాప శిక్ష నుంచి రక్షించాడు కాదు, పాప శక్తి నుంచి రక్షించడం అంటే ఏంటో తెలుసా? ఏ విషయాల్లో అయితే నువ్వు పశ్చాత్తాపడ్డావో ఆ పశ్చాత్తాపడిన పాపంలో మళ్ళీ పడకుండా నీకు సహాయము చేసే రక్షకుడు అన్నమాట. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేను ఒక పాపం విషయమై ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డాను, కానీ మళ్ళీ పడిపోతున్నాను అందులో. వద్దనుకుంటున్నాను మళ్ళీ చేస్తున్నాను, వద్దనుకుంటున్నాను మళ్ళీ చేస్తున్నాను. నాలో శక్తి లేదు నాయన. కానీ నువ్వు రక్షకుడు, పాపుల రక్షకుడు. నువ్వు యేసయ్య ఎవరండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. కాబట్టి నీ దగ్గరకు వస్తున్నాను, ఆ పాపం నుంచి నన్ను రక్షించిన ఆయన, విమోచన దయచేయి. ఎప్పుడైతే మనం ప్రభుని అలాగ అడుగుతామో, ప్రభు మనకిచ్చే సహాయం ఏంటంటే, ఏ పాపంలో అయితే మనం పదే పడుతున్నామో దాని నుంచి మనకు విడుదలైనా ఇస్తాడు. ఇప్పుడు చూడండి, కంటి సమస్య ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. గుండె సమస్య ఉంటే కార్డియాలజిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఓకే, బ్రెయిన్ సమస్య ఉంటే ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, న్యూరాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తాం. చెవు పని చేయకపోతే ఏంటి దగ్గరికి వెళ్తాం. సో ప్రతి అవయవానికి ఒక డాక్టర్ గారు ఉన్నారు. మరి పాప సమస్య వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి రావాలి, ఎందుకంటే పాపుల రక్షకుడు ఆయన. ప్రభువా నేను పాపాన్ని జయించాలని ఉంది, కానీ నాలో ఆ శక్తి లేదు. పశ్చాత్తాపడతాను నిజంగానే, వద్దనుకుంటాను, కానీ రేపు మళ్ళీ పడిపోయే ప్రమాదం నాకు ఉంది, అంత బలహీనుండి నేను. నువ్వు రక్షకుడు కదా నాయన, నువ్వు నాకు సహాయము చేయతండి. ప్రభు కూడా ఒక దగ్గర అన్నాడు, ద్రాక్షావళి నేను, మీరెవరో తెలుసా? తీగలను ఎందుకన్నాడు? తీగల్లో శక్తి లేదు, యు ఆర్ వీక్, మీరు బలహీనలు. మళ్ళీ దేవుడు పోల్చేటప్పుడు కూడా దేంతో పోల్చాడు తెలుసా? గొర్రెలతో పోల్చాడు. దేంతో పోల్చాడు? సింహాలు లేకపోతే మీరు పులి అని ఇప్పుడు ఎక్కడ అనలేదు. దేంతో పోల్చాడు మనల్ని? కానీ మనం మాత్రం రాసేసుకుంటామే మేము పులి. సినిమా టైటిల్ కూడా ఏమైనా పెట్టాలంటే పెద్ద పులి లేకపోతే ఇలాంటివన్నీ పెడతారు, అంతేగాని సింహం ఇలాంటివన్నీ పెడతారు, కానీ అప్పుడు గొర్రె అని పెడతాడా? పెట్టరు కదా. ఎందుకంటే గొర్రె అన్నది ఏంటి? జ్ఞానం లేనిది, బలహీనమైనది, ఈజీగా తప్పిపోయేది, దారి నుంచి తప్పిపోయేది, బలహీనమైంది అన్నమాట.
దేవుడు మనల్ని దాంతోనే పోల్చాడు, చాలా బలహీనమైన వాటితో పోల్చాడండి. తీగలు అన్నాడు, గొర్రెలు అన్నాడు, ఇంక దేంతో పోల్చాడు చెప్పండి? బలహీనమైనవి. జిగట మన్నుతో అంటున్నాడు, పోల్చాడు. సో ఇవన్నీ ఏంటంటే మనం బలహీనులను జ్ఞాపకము చేస్తున్నాడు. మనం కూడా అది అంగీకరించాలన్నమాట. ప్రభా, నువ్వు లేకుండా నేను బలంగా ఉండలేను తండ్రి, నువ్వు రక్షకుడు, మమ్మల్ని రక్షించడానికే వచ్చావు. అభిషక్తుడైన క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నన్ను పాప శిక్ష నుంచి విడిపించడమే కాదు, పాప శక్తి నుంచి కూడా ఆయన నన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇదిగో ఈ రాత్రి సమయంలో అడుగుతాను, ఫలానా పాపం నన్ను వెంటాడుతుంది ఆయన, వద్దనుకుంటున్నాను, అది చేస్తున్నాను, నాకు బలము దయచేయి తండ్రి అని చెప్పి ప్రభుని అడగాలి. ఆయన మనకు పాపంలో పడకుండా ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. ఆఖరిది, నిజంగానండి ఇలా పశ్చాత్తాపడితే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కరువు కాలం వచ్చినా సరే తృప్తిని నీకు ఇస్తాడు. ఆ రీతిగా ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. అది ఎలాగో హబాకు గ్రంథం 3వ అధ్యాయము 17 నుంచి 18 వచనంలో రాస్తాడు. ఇది చెప్పి నేను ముగిస్తాను, చూడండి. 17 నుంచి చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఎండినను, చేలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదును. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపించును. ఈ చిన్న భాగం యొక్క విలువ ఏంటో నేను సింపుల్గా మీకు అర్థమవడానికి చెప్తాను. సాధారణంగా ఈ లోకంలో ఒక మనిషి బ్రతకాలి అంటే 2 ఉండాలి. జాగ్రత్త వినండి. ఒకటి ఆహారం, రెండోది ఆ ఆహారాన్ని కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు. ఈ 2 ఉండాలి. ఆహారం లేకపోయినా మనం బతకలేము, ఒకవేళ డబ్బు లేకపోతే మరి ఆహారం ఎలా కొనుక్కుంటాం? సో కాబట్టి ఏముండాలి? డబ్బు ఉండాలి, ఆహారం, 2 ఉండాలి. అప్పుడే ఒక మనిషి ఈ లోకంలో బతకడు. భక్తుడు ఇక్కడ ఒక కేస్ స్టడీ తీసుకొస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆహారం లేకపోయినా డబ్బు లేకపోయినా సరే నేను హ్యాపీగా ఉంటాను. ఎలాగో తెలుసా అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. చూడండి 17వ వచనం. అంజూర చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చూడండి, ఆ చేలోని పైరు పంటకు రాకపోయి. ఈ 4 లైన్లు ఏం చెప్తున్నాయి చెప్పండి? క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆహారం కోసం మాట్లాడతాను. ఆహారం లేకపోయినాను. నెక్స్ట్ ఏమంటున్నాడు? గొర్రెలో దొడ్డిలో లేకపోయినను, శాలలోని పశువులు లేక. గొర్రెలు, పశువులు ఇవి దేనికి సాదృశ్యం? డబ్బు. ఎందుకంటే ఇంతకే చెప్పాను, ఆ కాలంలో ఆస్తి దేంతో ఉండేది? గొర్రెలు, పశువులు, ఇవి ఆస్తి అనమాట. కానీ 2 లేకపోయినా అంటున్నాడు. మరి ఎలా బతుకుతావయ్యా? నీకు ఆహారం ఉండాలి, ఆహారంతో పాటు ఉండాలి, డబ్బు ఉండాలి. ఈ 2 లేకపోతే ఎలా బతుకుతావంటే, అయినా నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకు చెప్పినా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు రాస్తున్నాడు చూడు 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించదును. నా ఆనందానికి కారణం ఎవరో తెలుసా? నా దేవుడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించు. నా రక్షణకర్త, నా పాపం నుంచి నన్ను విడిపించిన నా రక్షకుడు, నా దేవుడు, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన ఏం చేస్తారో తెలుసా? ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. ఏ కాళ్ళట? లేడి కాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటండి? లేడి కాళ్ళు, ఏనుగు కాళ్ళకి లేడి కాళ్ళకి తేడా ఏంటి? ఏనుగు కాళ్ళు ఎలా ఉంటాయి? ఎంత ఉంటాయి కదండి, ఇంతలో ఈ స్తంభం అంత ఉంటుంది ఒక్కొక్క కాళ్ళు. లేడి కాళ్ళు సన్నంగా ఉంటాయి. ఎవడన్నా ఆ లేడి కాళ్ళు చూస్తే ఏమనుకుంటాడు? ఇదేంటి బాబు ఎలా ఉంది, ఇంత సన్నంగా ఉన్నాయి, ఇలాగంటే ఇరిగిపోయేటట్టు ఉన్నాయి అని అనుకుంటున్నాం. కాదు, అవి సన్నంగా ఉన్నా సరే వాటిలో ఒక ప్రత్యేకమైన బలం ఉంది. లేడీ ఎలా పరిగెడుతుందండి? చింగు ఇక్కడ దూకిందంటే వెళ్ళి హైవే దగ్గర దూకుతుంది. అది అంత శక్తి ఎలా వచ్చిందండి అంటే, దేవుడు ఆ సన్న కాళ్ళలోని ఏం పెట్టాడు? విశేషమైన బలాన్ని పెట్టాడు. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన పాయింట్ చూడండి. ఈ లోకంలో నాకు డబ్బు లేకపోవచ్చు, ఈ లోకంలో నాకు ఆహారం లేకపోవచ్చు, కానీ దేవుడు నన్ను బలపరుస్తాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే నేను పశ్చాత్తాపడ్డానో, నా పాపాన్ని నేను విడిచిపెట్టానో, యెహోవాయే నాకు బలంగా ఉంటాడు. ఆయన నన్ను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఆయన యందు నేను ఆనందిస్తాను. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు.
ఆయన నన్ను బలపరుస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడట? ఉన్నత స్థలం మీద ఆయన నన్ను ఎక్కడ తీసుకెళ్తాడట అండి? నీ జీవితంలో హయ్యెస్ట్ పాయింట్కి తీసుకెళ్తాడంటండి. అభివృద్ధి చేస్తాడట. నీకే ఆశ్చర్యపేసి, నేనేనా ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని నీకే అనిపిస్తుందట. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా తీసుకెళ్ళడం మీకు ఇష్టమా లేదా చెప్పండి. మనందరికీ ఇష్టమే. దేవుడు నన్ను ఉన్నతంగా ఉంచాలండి. ఎప్పుడు తెలుసా? మనం నిజమైన పశ్చాత్తాపం మన జీవితంలో ఉన్నప్పుడే. నిజమైన పశ్చాత్తాపం ఉంటేనండి దేవుడు అంటాడు, లోకం అంతా కరువుతో నిండిపోయినా, జోబులో రూపాయి లేకపోయినా సరే నిన్ను ఎక్కడ తీసుకెళ్తాను కదా, ఉన్నతమైన స్థితికి నేను తీసుకెళ్తాను. యోసేపు జీవితం అదే. యోసేపు మీరు గమనించారా? ఆయన ఒక బానిస, ఆయన ఒక ఖైదీ, ఆయన ఒక వేరే దేశస్థుడు, అసలు చదువే లేదు. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎప్పుడు తెలుసా? ఆయన జీవితంలో పవిత్రత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. రహస్యమందు దేవుణ్ణి గణపరిచాడు, బహిరంగంగా దేవుడు ఆయన్ని ఏం చేశాడు? గణపరిచాడు. పశ్చాత్తాపంలో అంత శక్తి ఉందండి, అంత ఆశీర్వాదం ఉంది. సో దేవుడు నిన్ను నన్ను కొత్త సంవత్సరంలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలంటే యథార్థమైన పశ్చాత్తాపం కలిగి ఉందాం. మొట్టమొదటి పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు పాపాన్ని సహించడానికి గ్రహించి దేవునికి భయపడదాం. రెండోది, పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నూతనపరుస్తాడు. ఆయన మారుస్తాడు, మనల్ని నూతనంగా చేసేస్తాడు ఆయన. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా వెళ్తావు ఇక్కడ నుంచి. మూడోది, కోపించినా సరే, కోపం ఉంది ఆయన నీ మీద, ఆయనకి ఎంతో కోపం ఉంది, కానీ మన మీద ఖచ్చితంగా మళ్ళీ ఏం చూపిస్తాడు? పశ్చాత్తాపడితే వాత్సల్యత చూపిస్తాడు, క్షమిస్తాడు, మళ్ళీ అవకాశాన్ని ఇస్తాడు మనకి. 4, ఆయన ఎప్పుడైతే మనం ఆయన లోబడిపోతామో మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడండి. తేమాను పారాను మధ్యన ఎలాగైతే అద్భుత కార్యాలు దేవుడు చేశాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలులో ఆయన ప్రకారంగా ఆయన ఎలా నడిపిస్తారో నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎలాగైతే అద్భుత కార్యాలు చూస్తారు నీ జీవితంలో, నా జీవితంలో కూడా. నువ్వు ఊహించు అద్భుత కార్యాలు. మన్నాను కురిపించుకుంటూ తీసుకెళ్ళిపోతాడు నిన్ను. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి కురిపించుకుంటూ తీసుకెళ్తాడండి ఆయన. ఉదయం లేస్తే మన్నా దేవుడు అలా ఆశీర్వదిస్తాడు, నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానికి ఒగ్గుతావో. నెక్స్ట్, మన పక్షాన్ని నువ్వు శత్రువుల సంగతి ఆలోచించొద్దు. ఎందుకంటే ఆయన ఒక దగ్గర అంటాడు, పగ తీర్చుకుంటే పని నీది కాదు, ఎవరిదట? ఆయన చూసుకుంటాడు. ఇంకా నీ శత్రువులతో ఆయన పోరాడతాడు అనమాట. అది 5వ పాయింట్. 6వ పాయింట్, ఆయన రక్షకుడు కదా. మనం ఏ పాపమైతే పశ్చాత్తాపడ్డామో, ఒప్పుకున్నామో, అది మళ్ళీ అందులో పడకుండా ఆయన మనకు సహాయమో చేస్తాడు. ఎందుకంటే ఆయన పాపుల రక్షకుడు. యేసయ్య అభిషక్తుడైన దేవుడు. ఆయన ఈ లోకానికి మన పాప నుంచి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అభిషక్తుడు మనకు సహాయం చేస్తాడు. 7వది, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన ఎంత అద్భుతంగా తీరుస్తాడంటేనండి, కరువు కాలం వచ్చినా సరే, జోబులో రూపాయి డబ్బు లేకపోయినా సరే, ఆయన నిన్ను నన్ను బలపరుస్తాడు, మన హృదయం నిండా సంతోషంతో నింపుతాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడట? ఉన్నత స్థలానికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. వీడు ఎలారా ఇంత ఉన్నతంగా వెళ్ళాడు అంటే దానికి సీక్రెట్ ఏంటంటే యథార్థమైన పశ్చాత్తాపం. ఈ హబాక్కుకు అండి ఇవన్నీ రాశాడు. ఎవరి కోసం రాశాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల కోసం. ఫస్ట్ ఆయన ఆడియన్స్ ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలకు రాస్తాడు అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలారా, మీ జీవితం ఎంత పాపం ఉంది, నాకు దేవుడు నేర్పించిన పాఠాన్ని మీకు చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడైతే ఈ హబాక్కుకు గ్రంథాన్ని చదివారో వాళ్ళల్లో ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. ఆ గ్రంథాన్ని దేవుడు నీకు నాకు ఈరోజు ఎందుకు ఇచ్చాడు తెలుసా? అదే పశ్చాత్తాపం నీలో నాలో కూడా ఈరోజు రావాలండి. వస్తే మాత్రం కొత్త సంవత్సరాన్ని నిజంగానే హ్యాపీ న్యూ ఇయర్గా మనం గడుపుకుంటాం. దయచేసి అందరూ మోకరించండి. ఒక 10 నిమిషాల సమయం మీ అందరికీ ఇస్తాము. దేవుడు ఏ వాక్యం ద్వారా మీతో మాట్లాడాడు,